అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. మీ కిడ్నీలు సరిగా పనిచేస్తున్నాయా? మూత్రపిండాలు, కిడ్నీలు శరీరంలో అతి ముఖ్యమైన అవయవాలు. అవి నడుము వెనుక భాగంలో వెన్నెముకకు ఇరువైపులా ఉంటాయి. కిడ్నీల ప్రధాన విధి రక్తాన్ని శుభ్రం చేయడం, శరీరంలోని వ్యర్థాలు, అదనపు ద్రవాలను మూత్రం ద్వారా బయటకు పంపడం, ఇంకా రక్తపోటును నియంత్రించడం, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడటం, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటం వంటి ఇతర పనులను కూడా నిర్వహిస్తాయి. ఈ విధులు సరిగా జరగకపోతే శరీరంలో వ్యర్థాలు పేరుకుపోయి తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. అందుకే కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమని చెబుతున్నారు. కిడ్నీ సమస్యలకు ప్రారంభ లక్షణాలు ముందుగా గుర్తించాల్సినవి. కిడ్నీలు సమస్య వచ్చినా చాలా కాలం వరకు ఎలాంటి లక్షణాలు చూపించవు. సమస్య తీవ్రమయ్యే వరకు మనం గుర్తించలేం. కాబట్టి ప్రారంభ దశలోనే ఈ సంకేతాలను గమనించడం చాలా ముఖ్యం. రాత్రిపూట పదే పదే మూత్ర విసర్జనకు వెళ్లడం, నోక్టురియా, మూత్రం రంగు చిక్కగా మారడం, నురుగు రావడం, ఫోమీ యూరిన్, మూత్రం చాలా తక్కువగా లేదా ఎక్కువగా రావడం, మూత్రంలో రక్తం కనిపించడం, హెమట్యూరియా, ముఖం, కాళ్ళు, చేతులు, కళ్ల చుట్టూ వాపు, ఎడెమా, అలసట, బలహీనత, ఆకలి లేకపోవడం, వాంతులు, వికారం, నోట్లో లోహపు రుచి, చర్మం దురద, పొడిబారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వల్ల. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే కిడ్నీ స్పెషలిస్ట్, నెఫ్రాలజిస్ట్ ను సంప్రదించి పరీక్షలు, సీరం క్రియాటినిన్, యూరియా, యూరిన్ టెస్ట్, అల్ట్రాసౌండ్ చేయించుకోవాలి. ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స సులభం. దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి, సీకెడీ కు దారితీయకుండా చూసుకోవచ్చు. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చిట్కాలు. రోజుకు 2-3 లీటర్ల నీరు తాగండి. మూత్రం పారదర్శకంగా ఉండాలి. ఉప్పు తక్కువగా తీసుకోండి, రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ. ప్రాసెస్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ప్యాక్డ్ స్నాక్స్ తగ్గించండి. రక్తపోటు, షుగర్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోండి. ఇవి కిడ్నీలకు పెద్ద శత్రువులు. ధూమపానం, మద్యం పూర్తిగా మానండి లేదా తీవ్రంగా తగ్గించండి. రెగ్యులర్ ఆరోగ్య పరీక్షలు కనీసం సంవత్సరానికి ఒకసారి చేయించుకోండి. ఎక్కువ మాంసాహారం, రెడ్ మీట్ తక్కువ చేయండి. ఆకుకూరలు, పండ్లు, ధాన్యాలు ఎక్కువగా తీసుకోండి. బరువు నియంత్రణలో ఉంచుకోండి. ఊబకాయం కిడ్నీలపై ఒత్తిడి పెంచుతుంది. కిడ్నీలు శరీరంలోని ఫిల్టర్ ప్లాంట్ లా పనిచేస్తాయి. ఒకసారి దెబ్బతిన్నాక పూర్తిగా కోలుకోవడం కష్టం. కాబట్టి ప్రారంభ లక్షణాలను విస్మరించకుండా ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. తీవ్రమైన వ్యాధుల బారినుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. మీకు పై లక్షణాలు ఏవైనా కనిపిస్తుంటే లేదా కిడ్నీ సమస్యల గురించి అనుమానం ఉంటే వెంటనే నెఫ్రాలజిస్ట్, కిడ్నీ స్పెషలిస్ట్ ను సంప్రదించి రక్త పరీక్షలు, సీరం క్రియాటినిన్, యూరియా, ఈజీఎఫ్ఆర్, యూరిన్ టెస్ట్, అల్ట్రాసౌండ్ చేయించుకోండి. ముందుగా గుర్తిస్తే చికిత్స సులభం. దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి, సీకెడీ కు దారితీయకుండా చూసుకోవచ్చు. మీకు ఈ అంశంపై ఇంకా ఏదైనా నిర్దిష్ట సమాచారం కావాలనుకుంటే లేదా వేరే ప్రశ్నలు ఉంటే దయచేసి తెలియజేయండి.